దేవుడు లాంటి తన తండ్రి మోహన్ బాబును మంచు విష్ణు ట్రాప్ చేశాడని ఆరోపించారు మంచు మనోజ్. ఆస్తి కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానన్నారు. రాచకొండ సిపి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మనోజ్. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించాడు. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించారు మనోజ్. మరోవైపు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటిని పోలీసులు పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది. దేవుడు లాంటి తన తండ్రి మోహన్ బాబును మంచు విష్ణు ట్రాప్ చేశాడని ఆరోపించారు మంచు మనోజ్. ఆస్తి కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానన్నారు. రాచకొండ సిపి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మనోజ్. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించారు. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించారు మనోజ్. మరోవైపు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటిని పోలీసులు పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. రైట్, అప్డేట్స్ అందించడానికి సిపి ఆఫీస్ నుంచి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, మంచు ఫ్యామిలీ ఇష్యూపై అప్డేట్స్ అంటే దేవుడు లాంటి తన తండ్రి మోహన్ బాబును మంచు విష్ణు ట్రాప్ చేశాడని ఆరోపించారు మంచు మనోజ్. ఆస్తి కోసం కాదు, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానన్నారు. రాచకొండ సిపి కార్యాలయంలో విచారణకు అటెండ్ అయ్యారు మనోజ్. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించారు. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించారు మనోజ్. మరోవైపు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. ప్రతి 2 గంటలకొకసారి మోహన్ బాబు ఇంటిని పోలీసులు పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ముందు మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. ఏదైతే ఆయనకు జారీ చేసిన నోటీసులకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మంచు మనోజ్ ఒకటే చెప్తున్నారు, తన ఫ్యామిలీకి సంబంధించి ఆస్తుపాస్తులకు సంబంధించిన తగాదా వ్యవహారంలో తన అన్న అయినటువంటి మంచు విష్ణు రెచ్చగొట్టడం, అదేవిధంగా ఆయన ప్రోద్బలంతో ఈ గొడవలన్నీ దారితీశాయి. అదేవిధంగా తనను మొత్తం విద్యానికేతన్ సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో అవినీతి అక్రమాలను అన్నిటిని కూడా బయటపెట్టినటువంటి క్రమంలోనే తనపైన కక్ష కట్టుకొని తనపైన దాడి చేసేందుకు గాను ఇటు మంచు విష్ణుతో పాటుగాను మోహన్ బాబు పరివారం అంటే అతని బాడీ గార్డ్స్ అంతా కూడా తనను చితకొట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి గొడవలకు సంబంధించిన వ్యవహారంలో తాను మాత్రము ఎలాంటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించను. అదేవిధంగా తనకు నోటీసు జారీ చేసినటువంటి వ్యవహారాలలో ఇప్పటివరకు చూసినట్టయితే తన అన్నతో కానీ తండ్రితో కానీ మొత్తం మీద కుటుంబంతో తాను వివాదాన్ని పరిష్కరించుకుంటాను అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరోవైపున అంటే పోలీసులకు సంబంధించి ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను తాను ఒక ₹1,00,000 బాండ్ కూడా సమర్పించారు మనోజ్. అదేవిధంగా ఈ గొడవలకు సంబంధించిన వ్యవహారంలో మంచు విష్ణు సంబంధించి వాళ్ళ యొక్క బౌన్సర్లు అదేవిధంగా వాళ్ళ యొక్క అనుచరగణం మాత్రం తనను కొట్టారు. అదేవిధంగా తనపై కొట్టినటువంటి విజువల్స్ అన్నీ కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో అన్నీ రికార్డ్ అయ్యాయి. ఆ రికార్డ్ అయినటువంటి దృశ్యాలను సాక్ష్యాధారాలన్నిటి కూడా పూర్తిగా చెరిపేశారంటూ కూడా తాను సిపికి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాచకొండ సిపికి ఒక ₹1,00,000 బాండును కూడా సమర్పించాను. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని కూడా ఆ బాండు సమర్పించారు. మరోవైపున చూసినట్టయితే మోహన్ బాబు ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే తనను విచారణకు అవ్వాలని సిపి ఏదైతే ఆదేశించారో ఆ విచారణకు సంబంధించి ఆ నోటీసులను సవాల్ చేస్తూ తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ లేదు కాబట్టి మొత్తం మీద తనకు సెక్యూరిటీ భద్రత కల్పించాలి, తనకు భద్రత కల్పించే వ్యవహారంలో పోలీసులు కొంతవరకు నెగ్లిజెన్సీ పాటించారు కాబట్టి తనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరినటువంటి క్రమంలో పోలీసుల ముందు తనకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరినటువంటి క్రమంలో మొత్తం మీద లంచ్ మోషన్ పిటిషన్ పైన కూడా ఇటు హైకోర్టు స్పందించింది. అదేవిధంగా జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం వద్ద కూడా ఎప్పటికప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి భద్రతను పరిశీలించాలని ఇటు హైకోర్టు
రాచకొండ పోలీసులను ఆదేశించడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి విచారణను 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ముగ్గురికి 3 నోటీసులు జారీ చేసినటువంటి పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అయితే ఇప్పటివరకు మంచు మనోజ్ మాత్రమే హాజరయ్యారు. అదేవిధంగా మోహన్ బాబుకు మాత్రం కొంత మినహాయింపు దొరికింది. మరోవైపున చూసినట్టయితే మంచు విష్ణు విచారణకు హాజరు కారా అనే సస్పెన్షన్ మాత్రం నెలకొంది. ఇప్పటివరకు మాత్రం మంచు విష్ణు మాత్రం ఇటు పోలీసు విచారణకు హాజరవుతారనే మెసేజ్ కూడా పాస్ కాలేదు. ఇక పోలీసుల విచారణకు ఆయన ఇవాళ డుమ్మా కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపున చూసినట్టయితే మంచు విష్ణు ఏదైతే తన తండ్రి అయినటువంటి మోహన్ బాబు హాస్పిటల్ ఉన్నటువంటి క్రమంలో ఆయన స్పందించారు. అయితే ఏదైతే తండ్రి చెప్పినటువంటి మాటను తాను జవదాటను, ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరికి ఇవ్వాలనేది అనేది మోహన్ బాబు ఇష్టం ఉంటుంది. కాబట్టి తాను తండ్రి మాటను జవదాటనని, అదేవిధంగా ఓ వైపున విచారణకు ఆదేశించినటువంటి క్రమంలో సిపి గారి ఆదేశాల మేరకు ఆయనకు కూడా గౌరవిస్తున్నాను, తాను కూడా విచారణకు హాజరవుతానని ఓవైపున మీడియాకు ప్రకటన చేసినప్పటికీ ఇప్పటివరకు సాయంత్రం 5 గంటలు కావస్తున్నప్పటికీ 4 గంటలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ మంచు విష్ణు విచారణకు హాజరు కాలేదు. ఇక విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఇలాంటి క్రమంలో మరి పోలీసులు జారీ చేసినటువంటి నోటీసులకు రిప్లై రాకపోవడం కొంతవరకు పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఏదైతే బాండ్ సమర్పించాలి, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారంలో జల్పల్లిలో నెలకొన్నటువంటి మనస్పర్ధల వ్యవహారంలో ఒకరికొకరు తోసివేసుకున్నారు. అదే కాకుండా మీడియాపై దాడి జరిగినటువంటి క్రమంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, మోహన్ బాబు, మంచు విష్ణును, అదేవిధంగా మనోజ్ను ముగ్గురు కూడా విచారించాల్సినటువంటి బాధ్యత ఇటు రాచకొండ పోలీసుల మీద ఉంది. కాబట్టి వారిచ్చే స్టేట్మెంట్ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నామని ఇటు సిపి కొద్ది నిమిషాల క్రితమే చెప్పడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల జోక్యం ఉండదు, కానీ అక్కడ శాంతి భద్రతలను కాపాడడం, అదేవిధంగా జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని సుధీర్ బాబు సిపి చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇక విష్ణు ఆదేశాలను దాన్ని బేఖాతరు చేసినట్టయితే మరోసారి రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి మరోసారి నోటీసులు జారీ చేస్తారా, లేకుంటే మరికొద్ది సేపట్లో విష్ణు రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా అనేది కూడా కొంత సస్పెన్షన్ తలపిస్తుంది. అపర్ణ.